టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు చిరంజీవిని వాడు వీడు అంటూ మాట్లాడడం పట్ల అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి అత్యంత నీచంగా వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. సంస్కారం లేకుండా మాట్లాడుతున్న బాలకృష్ణ తన తీరును మార్చుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ శాసనసభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎవడు అంటూ మాట్లాడారు. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తీరుపై అటు చిరంజీవి అభిమానులు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిజంగా ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అయితే అసలు తన తండ్రికి జరిగినటువంటి అవమానం రోజే ఆయన ఇప్పుడున్నటువంటి అలా బావగారి మీద తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో వీళ్ళంతా క్యాంప్ పెట్టి సొంత తండ్రిని రోడ్డు మీద నించోబెట్టి బట్టలు ఓడదీసి చెప్పులు ఇసిరి ఆయన అవమానపరిచిన రోజునే వాళ్ళ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి చచ్చిపోయినట్టు. వైఎస్ఆర్ సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన సినిమా విషయంలోనూ, క్యాన్సర్ ఆసుపత్రి నిధుల విడుదలలోనూ జగన్ చేసిన సాయాన్ని బాలకృష్ణ మర్చిపోయినట్టున్నారని గతాన్ని గుర్తు చేశారు పేర్ని నాని. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడే తెలీదా? చేశాడు కదా. అడగంగానే హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ, ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? వైఎస్ జగన్, చిరంజీవి ఇద్దరూ ఎదుటి వారిని గౌరవించే వ్యక్తులు, ఎవరిని తక్కువ చేయాలనుకునే వ్యక్తులు కాదు. అలాంటి వారిని టార్గెట్ గా చేసుకుని చాలా తేలికగా మాట్లాడారు బాలకృష్ణ. ఇది చాలా తప్పు. ఇక ముందు అలా చేయవద్దు అని బాలకృష్ణకు సూచించారు మాజీ ఎంపీ వంగా గీత. చిరంజీవి గారు ఎప్పుడు ఎదుటివాడు గౌరవించే వ్యక్తి, జగన్ గారు కూడా అంతే. ఎవరిని తక్కువ చేయాలనుకునే వ్యక్తి కాదు. ఇద్దరి గురించి మీరు చాలా తేలికగా మాట్లాడరు. ఇది చాలా తప్పు. చిరంజీవి గారు వెంటనే ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటే స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఈ విషయాలు అన్నీ తెలుసు. అన్నీ కూడా ఇప్పుడు మహేష్ బాబు డైలాగ్ లాగా ఎవరైనా మనుషులు అబద్ధం ఆడచ్చు, ఎవరైనా అబద్ధం ఆడచ్చు, కానీ గూగుల్ తల్లి అబద్ధం ఆడదు. అన్ని వీడియోలు రికార్డ్ అయిపోయి ఉంటాయి. మీరు రికార్డులు తీసి చూడండి. గతంలో కూడా పలు సందర్భాల్లో నోరు అదుపు లేకుండా బాలకృష్ణ మాట్లాడిన విషయాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా నేతలు, రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. సాయం చేసిన మనుషులను గౌరవించకపోయినా పర్వాలేదు, అగౌరవపరచడం ఆపేయాలని, హోదాకు తగిన స్థాయిలో వ్యవహరించాలని కోరుతున్నారు.